సాముద్రిక శాస్త్రంలో క్షేత్ర విభాగంలో శనిగ్రహ స్థానం అంటే మధ్యవేలు దిగువన ఈ హృదయరేఖ పైన మధ్యలో ఈ శని స్థానము ఉబికి ఉండి ఉన్నతంగా ఉండేటువంటిది శని జాతకులుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. మామూలు వాడుకలో శని అంటే ఒక నీచంగా మాట్లాడటం, తక్కువగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇది తప్పు. శని యోగకారకుడు. శని స్థానానికి వెళ్ళేదే యోగరేఖ. చేత శని స్థానము మనం ఉన్నతంగా చూడాలి. ఈ శని జాతకులు సంపదను కూడబెట్టే స్వభావం కలిగి ఉంటారు. ధన కనక వస్తు వాహనాలపై ధన సంపాదన కోసం, సంపదను వృద్ధి చేయడం కోసం అతిగా శ్రమించే తత్వం కలిగి ఉంటారు. ఈ సందర్భంలో వాళ్ళు ఉచ్చ నీచాలను పక్కన పెట్టి ఒక్క ధన సంపాదనకే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ధనాధిపత్యం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వీరు ఏకాంతంగా నలుగురికి దూరంగా ఉంటూ ప్రతి విషయాన్ని గోప్యంగా తనలో దాచుకుంటూ ఇతరులకు దొరకకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ ఏదో ఒక చింత, వ్యాకులత కలిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. మనసులో ఎప్పుడు నిరుత్సాహం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ జాతకులు తాము చేపట్టిన ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారమైనా సరే తమ దృష్టి ఎల్లప్పుడూ ధన సంపాదన మీదే ఉంటుంది. సుఖ సౌఖ్యాలు కానీ భోగభాగ్యాలు కానీ అనుభవించాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని వీరెప్పుడూ కోరుకోరు. అలంకరణ కూడా వ్యతిరేకిస్తారు. తమ స్వార్థమే తాము చూసుకుంటూ ఉంటారు. ఇతరుల గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలంకారాలకు, ఆడంబరాలకు, ఆర్భటాలకు దూరంగా ఉంటారు. వీడు కళాప్రియత్వం ఉండదు. అయితే ఆధ్యాత్మిక విషయాలలో కూడా సంపాదనకు ఉపయోగపడేటువంటి మంత్ర, తంత్ర, క్షుద్ర క్రియలు, క్షుద్ర పూజలు వంటి వాటికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడంలో కూడా ధన సంపాదనకు అవసరమైనటువంటి క్రతువులు, క్రియలని చేపట్టి వాటిలో ఆధిపత్యం వహించాలనేటువంటి కోరికతోటి ధన సంపాదన మీదే వీరికి ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. ఇటువంటి జాతకుల్ని శని జాతకులు అంటాం మనం. శనిగ్రహము ఉన్నతంగా ఉండేటువంటి ఇది వీరు సమాజంలో మనకి ధనం వైపే ఆకర్షింపబడుతూ కనబడతారు.